మమ్మల్ని జీతాలు అడుగుడైంది. ఎంతకని ఎదురు చూస్తారు? మీ జీతాలు మీరే ఇచ్చుకోండి అని ట్రాఫిక్ పోలీసు వాళ్లకు ఫుల్ పర్మిషన్ ఇచ్చింది సెంటర్ సర్కార్. అవసరమైతే జీతాలు కూడా పెంచుకోవచ్చట. ట్రాఫిక్ సిగ్నల్ కాడ నిలబడి బండ్లాపుడు కంటే మూల మలుపు కాడ డ్యూటీలు చేస్తే బొచ్చడు పైకం. ఇంకింతమందిని కొలువులకు తీసుకుంటే ఇంకో 4 రెట్ల ఆమ్దాని వేరుగుడు ఖాయం. ఏ గవర్నమెంట్ ఆఫీసర్లకు లేని జీతాలు, బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చుకోవచ్చు. అదెట్లా అని అంటారా? మనకు పెట్టిన గీ రూల్స్ చూస్తే మీరు కూడా వాచివే అంటారు. పెట్రోల్ లేకుంటే బండి షాల్ చేయనట్టే పర్సుల పైకం లేకుంటే రోడ్డు ఎక్కకుండ్రి. ఎక్కాలంటే కాగితాలు కతపాలు పక్కా ఉండాలి. ఇన్ని దినాలు నడిచింది గాని ఇప్పుడు ఏది లేకున్నా ఒట్టమే. ఎందుకంటే సెంటర్ సర్కార్ వాళ్ళు గట్టి రూల్స్ తెచ్చిండ్రు. సుక్కేసి బండెక్కితే 10,000 జుర్మానా, లైసెన్స్ లేకుంటే 5,000, ఇంకో పారు కూడా గిట్లనే దొరికితే 10,000, నెత్తికి షిప్ప లేకుంటే 2,000, బండికి ఇన్సూరెన్స్ లేకుంటే 2,000. పైకం కట్టలేమంటే 3 నెలలు జైలుకు తోలుతారు. కార్ల పోయేటోళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోకుంటే 1000 దండుగా, సిగ్నల్ కాడ గీతలు దాటితే 500 చలానా. రోడ్డంతా మా తాతదని ఈ స్పీడ్ ఉరికితే ముంగట దొరికించుకొని 5,000 గీకుతారు. చిన్న పొరగాన్లు బండి నడిపి దొరికితే బండ్లు ఇచ్చినోళ్ళు అంటే వాళ్ళ అమ్మ నాయనలకు 25,000 జుర్మానా, 3 ఏళ్ళు జైలుకు పోవాల్సి ఉంటది. మీదికెళ్ళి బండి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు. ఈడికి ఒడిచిపోలేదు కథ. ఇది సెంటర్ సర్కార్ వాళ్ళు పెట్టిందే. బుద్ధి ఉడితే ఇక్కడి సర్కార్ కూడా ఇంకింత పెంచవచ్చు పద్దు. కాబట్టి ఇంట్లో ఏది లేకున్నా ఎమ్మటే పోయి తీసుకోండి. ఏమైతుంది అని ఉరికితిరంటే ఏ సందుల్లో దొరికించుకుంటారు, నున్నగా కొరుగుతారు. అయినా అంత మన మంచి కోసమే. మనం ఈ రూల్స్ పాటించినాక మరి రోడ్లు ఎందుకు ఇట్లున్నాయి, గుంతల పడి పండ్లు ఇరగొట్టుకుంటే ఎవరు బాధ్యులు అని మనమే గట్టిగా అడగొచ్చు.